అన్న ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ దాటింది ఇక్కడ ఇన్వెస్ట్ చేసి. ఇప్పుడు మంచి అప్రిసియేషన్ అయితే వచ్చింది. గ్రోత్ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం అన్న. ఎలా అనిపిస్తుంది? బాగుంది. మనం కొన్న రేటుకి కనీసం 30-40% రిటర్న్స్ అనేది 2 ఇయర్స్లో చాలా మంచి విషయమే. డెవలప్మెంట్స్ కూడా అలాగే జరుగుతున్నాయి. ఒకప్పుడు స్టార్టింగ్లో తీసుకున్నాను, ఇప్పుడు డెవలప్మెంట్స్ చాలా అంటే చాలా జరిగినాయి నేను తీసుకున్న వెంచర్లో. తీసుకున్నాక ఆల్మోస్ట్ 50% అయితే గ్రోత్ కనిపిస్తుంది కొన్న ప్రైస్కి ఇప్పుడున్న ప్రైస్కి. సో చాలా హ్యాపీ సార్. అయినా ఈ వెంచర్ మొత్తం చూసావు, చాలా పెద్ద గోరాంచ్ ప్రాజెక్ట్కి వచ్చాం మనం. ఇక్కడ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి నీ సజెషన్ కానీ సలహా కానీ ఏం చెప్దాం అనుకుంటున్నాను? ఈ రోజుల్లో ఊరంతా దుమ్ము ధూళి పొల్యూషన్తో నిండిపోయింది. వారానికి ఒకసారి ఆట విడుపుగా రావడానికి మనకి ఎన్నో రకాల ఆటలు, స్విమ్మింగు, రకరకాల రెయిన్ డ్యాన్స్ కానీ రోజు ఎలా గడిచిందో తెలియని ఆటలు ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు ఫ్లాట్ ఎక్కడైనా దొరుకుతుంది, కానీ మనకి ఫ్లాట్తో పాటు 10 times ఇన్కమ్ రావాలంటే శ్రీగంధం చెట్లు ఉన్నాయి. శ్రీగంధం చెట్లు ఇక్కడ IWST వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి నెల చెక్ చేసి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇంత బాగా శ్రీగంధం ఎవరు పెంచలేరు. కాబట్టి శ్రీగంధం చాలా వాల్యుబుల్ కాబట్టి మనం ఇది ప్రిఫర్ చేసాం అనమాట. దాంతోపాటు ఈ మన వాటర్ కానీ సప్లై కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇజ్రాయెల్ టైప్లో డ్రిప్ ఇరిగేషన్ నడుస్తుంది. ఇంత పర్ఫెక్ట్గా ఎవరు చేయరు అనమాట. దానికోసం తీసుకున్నాం. అసలు మీరు ఇంతకుముందు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ గెస్ట్లతో కానీ వచ్చేదన్న, వాళ్ళు అప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యారు. నేను కూడా అప్పుడు ఉన్నాను కాబట్టి. ఆయన 60 years 58 years పర్సన్ కూడా చెట్లు ఎక్కడము అని అవి యాక్టివిటీస్ చేయడం కానీ చూసాము. వాళ్ళు అప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యారు? మీకు ఎలా అనిపించింది వాళ్ళతో వచ్చినప్పుడు? వాళ్ళు ఇక్కడికి రాగానే వాళ్ళ చిన్నతనం గుర్తు చేసుకొని వాళ్ళ వయసు కూడా మర్చిపోయి ఆటలు కానీ యాక్టివిటీస్ కానీ ఒక తాళ్ళు ఎక్కడం కానీ ఈ షెడ్లు కానీ ఎందుకంటే ఈ బావి కానీ ఈ రోజుల్లో ఎక్కడా లేవు. ఈ రోజుల్లో ఈ మన చిన్నతనాన్ని గుర్తు చేసి 1980s 1960sని గుర్తు చేసేంత అటువంటి వెంచరు ఎక్కడా నేను చూడలేదు. నేనైతే ఆయన ఎక్కడ పడిపోతాడని భయపడ్డాను, కానీ చాలా అంటే మీ రిలేషన్స్ వాళ్ళు వచ్చినప్పుడు అయితే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అన్న ఇంతకుముందు మెన్షన్ చేసావు స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ అని, చాలా డబ్బులతో కూడుకున్న బిజినెస్ కాబట్టి స్ట్రెస్ నాకు తెలుసు ఆ బిజినెస్లో ఎలా ఉంటుంది అన్నది. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇంతకుముందు వీక్లీ ఒక్కసారి వస్తేనే సరిపోయేది పొద్దున్న సందా గేమ్స్ ఆడుకోవడానికి. ఇప్పుడు ఇంకా యాక్టివిటీస్ పెరుగుతున్నాయి, గేమ్స్ పెరుగుతున్నాయి. వారానికి 2 సార్లు వస్తే కానీ సరిపోయేలా లేదు పరిస్థితి. అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎవరు వచ్చినా కూడా సరిపోవట్లేదు ఒక రోజు అనేది ఎంజాయ్ చేయడానికి. అంత ఎంజాయ్మెంట్ ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. కొత్తగా కొందాం అనుకున్న వాళ్ళకి నీ సైడ్ నుంచి నీ సలహా ఏంటి? వాళ్ళకి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి. మనకి బయట ఎక్కడైనా ఓపెన్ ప్లాట్స్ దొరుకుతాయి, అది పెద్ద విషయం కాదు. కానీ ఇంత అద్భుతమైన డెవలప్మెంట్స్, ఇన్ని రకాల గేమ్స్, ఇంత అద్భుతమైన శుభ్రమైన కాటేజీలు, మళ్ళీ ఆరోగ్యమైనటువంటి గాలి ఇచ్చే శ్రీగంధం చెట్లు 2 రోజులు ఇక్కడ ఉంటే ఆరోగ్యానికి ఆరోగ్యం. మనకి ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడైనా సరే మనకి 10 రెట్లు అయితే ఇంతకంటే ఏం కావాలి? థ్యాంక్ యూ అన్న, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు ఈ కాటేజీలు చూస్తున్నావు, ఇవన్నీ కూడా ఇందాక నువ్వు అన్నావు ఇదేదో ఫారెన్ కంట్రీలో ఉన్నట్టుంది అని. అంటే ఎలా అనిపించింది చూడంగానే? ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక రోజు ఉండి వెళ్ళిపోవడానికి సరిపోదు. ఎందుకంటే అన్ని రకాల యాక్టివిటీస్, అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి. అంత శ్రీగంధం చెట్టు గాలి అంత ఆరోగ్యం కాబట్టి 1 day ఉండాలనుకున్న వాళ్ళకి అమెరికా లండన్ని తలపించేటువంటి రిసార్ట్స్ మనకి ఇక్కడ కాటేజీలు కట్టారు. హ్యాపీగా 2 days ఉండి, ఎన్ని రోజులు కావాలంటే 2 రోజులు ఉండొచ్చు. 2 days ఉండి ఎంజాయ్ చేసుకొని ఇవాళ ఉండాలి అనుకున్న వాళ్ళకి రెడీగా కాటేజీలు ఇక్కడ ఉంటాయి. ముందే బుక్ చేసుకొని హ్యాపీగా ఇంకో రోజు ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇప్పుడు విన్నారండి ఇందాక అన్న మాటల్లో, 2 years బ్యాక్ మన దగ్గర ప్లాట్ ఇన్వెస్ట్ చేశారు. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ చూసి అసలు రాగానే చాలా హ్యాపీ అయిపోయారు. ఇన్ని డెవలప్మెంట్స్ అయ్యాయా అని చెప్పేసి అన్నయ్యారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా హైదరాబాద్కి చుట్టుపక్కల 100 kilometers ల్యాండ్ అప్రిసియేషన్ ఉంటుంది. కానీ మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మీకు ల్యాండ్ అప్రిసియేషన్తో పాటు శ్రీగంధం చెట్ల పైన కూడా ఇన్కమ్ ఉంటుంది. మీరు ఆల్రెడీ చెట్లు గ్రోత్ ఎంత అయిందో చూశారు, ఎంత ఇన్కమ్ స్కోప్ ఉందో మీకు తెలుస్తుంది. దయచేసి కొద్దిగా ఒకసారి రండి, చూడండి, వినండి, నచ్చితేనే ఇన్వెస్ట్ చేయండి.